ఈరోజు ఏ సీన్ చూసారో చెప్పండి. బెడ్రూమ్ సీనా, బాత్రూమ్ సీనా? అసలు మీకు మా గురించి పట్టించుకునే తీరికే లేదు. 24 గంటలు ఆఫీసులో కూర్చుని సినిమాలు చూస్తూ గడిపేయండి. ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే. 10th క్లాస్ ఫెయిల్ అయిన నువ్వు 4th క్లాస్ పాస్ అయిన నన్ను బెక్కిరించడం, నేను కూడబెట్టిందంతా షాపింగ్ పేరుతో కరిగించాను. మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే. మన కుటుంబంలో మనం ఊహించని సంఘటన జరిగింది. ఇప్పుడు మన ముందున్నవి రెండే దారులు. వాళ్ళు మనం అనుకున్నట్టు కాదు మేడం. దే ఆర్ వెరీ టఫ్. రాంబాబుని ఎలాగైనా ఈ కేసులు ఇరికించాలని మన వీరభద్రం చూస్తున్నాడని నా డౌట్ సార్. Yes, it's time to end this. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మన కుటుంబాన్ని కాపాడతాను. నాలుగో తరగతి చదివిన వాడి తెలివితేటలు ఇలా ఉండవు. హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా. పోలీస్ ఆఫీసర్ నే చంపుతావురా నువ్వు. ఇప్పుడు పోలీసుడు ఎలా చంపుతాడో చూడు. పేరు రిషి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిర్రపక్కా.